చేసుకోవాలి. ప్రశాంతం కావాలంటే ఏం చేయాలి? 10 చేతులతోటి చప్పట్లు కొట్టాల. ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 10 చేతులతోటి ప్రసాదం చప్పట్లు కొట్టాల అమ్మవారికి. చప్పట్లను ఎప్పుడైతే కొడతామో అది యోగ అయిపోతుంది. 10 ఏళ్ళు ఎప్పుడైతే చప్పట్లు కొడతామో తండ్రి అంతా ఇది నీదే నాది కాదు అని అంటది జీవం. ఎప్పుడైతే చెవులు ఉంటాయి కదా, ఇన్ని రోజుల దాకా మంది గురించి ఆలోచించిన చెవులన్నీ తేజైతే నూరు గంట రాయి మీద ఉప్పు వేసి నూరితే ఎట్లయితే తెల్లగా పదనైతుంది కదా, అట్లా మనవి కూడా మంది ఇళ్ళ మంది మాటలు విన్నాయన్నీ కూడా అయిపోతుంది, తుప్పు పట్టిపోయి చెవులన్నీ కూడా మంచి మాటలు వింటే ఏమైతాయి అంటే 100 గంట రాయి మీద నూరినట్టు అయిపోతుంది అన్నమాట. ఏదైతే చెవులు మంచి వినడానికి. ఇక చేతులైతే ఇట్లయితే మన ఆత్మ ఏమైతుందంటే ఏదన్నా బాధ అయినప్పుడు మీరు ఏమంటారు? నా ఆత్మ కాలిపోతుంది, నా ఆత్మ కాలిపోతున్నట్టు కదా. ఏదన్నా బాధ అయితే మీ పిల్లలు బాధ పెట్టినా, మీ ఇంట్లో బాధ పెట్టినా, ఎవరైనా బాధ పెడితే ఏమంటారు? ఆత్మ కాలిపోతుంది అంటారా? ఆ కాలిపోయే ఆత్మ ఏమైతుందంటే ఇప్పుడు పవిత్రమైతుంది అన్నమాట. ఆ కాలిపోయి ఏమైతుంది? బూడిద అవుతుంది. బూడిద పెట్టుకుంటే ఏమైతుంది? భూతం దూరం పోతుంది. అయితే మీ లోపల చెడు గుణాలు వచ్చి ఈ రోజు ఈ మంచి మాట వినటం కలిగితే అగ్ని మీద బొగ్గైనట్ట ఆ చెడు గుణాలన్నీ బగ్గుమని కాలిపోతాయి అన్నమాట. దేవుని దర్శనం చేసుకుంటే, గురు దర్శనం చేసుకుంటే అగ్గిలిపోయేటటువంటి భస్మం అయిపోతుంది. భస్మమైనాక ఏడ పెట్టుకున్న పవిత్రం ఉంటుంది. అంతకుముందు నిప్పుంటే ఏలు పెడితే కాలుతుంది. అదే భస్మమైనాక తీసుకుంటే పవిత్రం తెలుపు వస్తుంది. అదే మన జీవితం లోపల కూడా ఈ బండ్రంపల్లి లోపడిపోతూ తెల్లగా అయినట్టుగా అగ్ని లాంటి రగిలిపోయినటువంటి మనసు అంతా కూడా ఈరోజు భస్మం అయిపోయింది, బాగుపడ్డది. ఆ భస్మమును పెట్టుకుంటే భగవంతుని యొక్క దర్శనమైనట్టే. ఇప్పుడైతే పెట్టుకోవచ్చు. ఈ 10-20 సంవత్సరాల కింద ఇంటికాడ భస్మం పోస్తుంది తెలుసా మీకు? ఏ భూతాలు రాకూడదు అని చెప్పేసి బూడిది ఇంటికాడ పొయ్యిల బూడిది తీసేసి దర్వాజలు పోస్తుంది. ఎవరికైనా హుషారు లేకపోతే బూడిది పెడుతుంది. కానీ ఇప్పుడు ఆ బూడిది ఏమైపోయింది? అది కరమైపోయింది. పొయ్యిలు మంట పెట్టేటోళ్ళు లేరు. గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. గ్యాస్ పొయ్యిల మీద మంట పెడతారు, కడుపులో గ్యాస్ కొడతారు, గ్యాస్ కోలేసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా సింపుల్ గా కుంకుమలు తయారు చేసేటోళ్ళు లేడు. ఒకవేళ కుంకుమలు ఏమున్నది కెమికల్ ఉన్నది. ఆ కెమికల్ పెట్టుకుంటే నోస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఈ తిప్పలు కాతిప్పలకి ఏం చేస్తుంటే టిక్కలు తెచ్చుకుంటారు. తుప్పు మనం పెట్టుకోవాలి. అంటకపోతే ఇట్లా ఊం పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. అది స్టిక్కర్ బతుకు తీసేస్తే పోవాలి, పెట్టుకుంటే రావాలి. మన ప్రాణం కూడా ఎట్లయిందంటే మనిషి మీద మనకు నిలకడ లేకుండా స్టిక్కర్ లేక ఇది బతుకు. కుంకుమ తయారు చేసుకోవడానికి కూడా ఇప్పుడు మంచిగా ఉన్నది చెప్తున్నా. పసుపు నిమ్మకాయ వేసుకున్న కుంకుమ దొరుకుతుంది మంచిది. గోపురం కుంకుమ అని ఉంటుంది, ఆడ తెచ్చుకోండి. మడిగల చేపలల్లో ఆడ ఏడా ఈ ముస్లింల దగ్గర ఆడాడ టోపీలు